హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకటగిరి ఇంగ్లీష్. మాట మంత్రమైతే మీ పదం ప్రపంచం అవుతుంది. అప్పుడు మీరు వేసే ప్రతి అడుగు కూడా ప్రపంచమే అవుతుంది. మరి ఎలా మాట్లాడాలి? ఆటలు ఆడితే వస్తాయి, పాటలు పాడితే వస్తాయి, మాటలు మాట్లాడితేనే వస్తాయి. అయితే మా చుట్టుపక్కల ఎవరూ లేరు, ఎలా మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అండి. మరి ఈ చుట్టుపక్కల మాట్లాడేదానికి మాకు ఎవరూ లేరు, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఆ ఎన్విరాన్మెంట్ లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు వెంకటగిరి ఇంగ్లీష్ అనేది హెల్ప్ చేస్తుందండి. సో ఈ వీడియోలో భాగంగా మనకు LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్తో పాటు కంప్లీట్ యాక్టివిటీస్ వస్తాయి. మీకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కంప్లీట్గా మీరు ప్రాక్టికల్ మెథడ్ ఇంతవరకు మీరు యూట్యూబ్లో చూసినట్లయితే ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ ఎక్కడా లేవు. జస్ట్ వినడానికో లేకపోతే మనం జస్ట్ అండర్స్టాండ్ చేసుకుని నాలెడ్జ్ని పెంచుకునే దానికి ఉంటాయి. కానీ బట్ ఈ వీడియోస్, మన వెంకటగిరి వీడియోస్ కంప్లీట్గా మీ మౌత్ని ఖచ్చితంగా ఓపెన్ చేస్తాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరే ఆ ఒపీనియన్ అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. ఓకే, సో లెట్స్ గో టు ద వీడియో. English is a global language, spoken by over 1.5 billion people worldwide. It originated in England and has evolved over centuries. It's known for its complexity, with a vast vocabulary and diverse accents. English is the primary language of international business, diplomacy, and the Internet, making it essential for communication. Swami Vivekananda, a prominent Indian monk and philosopher, in the late 19th century, introduced Hindu philosophy to the Western world. At the 1893 Parliament of the World's Religions in Chicago, he emphasized the unity of all religions and the importance of self-realization. His teachings continue to inspire and influence millions globally. Swami Vivekananda, a prominent Indian monk and philosopher, in the late 19th century, introduced Hindu philosophy to the Western world. At the 1893 Parliament of the World's Religions in Chicago, he emphasized the unity of all religions and the importance of self-realization. His teachings continue to inspire and influence millions globally. సో నా we are in స్పీకింగ్ ప్రాక్టీస్ అండి. ఇక్కడ ఐ అంటే నేను షాప్ కీపర్, యూ అంటే మీరు, ఇక్కడ మీరు కస్టమర్ అండి. సో నా కాన్వర్సేషన్ నేను ఇక్కడ చేస్తాను, మీ కాన్వర్సేషన్ అనేది మీకు ఇక్కడ చేయాల్సి ఉంటుంది. మీకు ఈవెన్ నేను టైం ఇస్తాను. సో ఆ విధంగా నాతో మీరు డైరెక్ట్గా కూడా ఇక్కడ కాన్వర్సేషన్ అయితే చేయొచ్చండి. ఓకేనా? సో ఫస్ట్ షాప్ కీపర్, గుడ్ ఆఫ్టర్నూన్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ సర్? May I know the model number of it? Can you explain it in more details? Do you have any outdoor antenna? Have you ever tried adjusting the antenna? If so, I will send our engineers to have a look at it. I'm afraid
It is not our policy to give refunds, sir. సో గాయ్స్ నా వీఆర్ ఇన్ రిటర్న్ స్కిల్స్ అండి. మనం ఒక పారాగ్రాఫ్ తీసుకొని ఏ విధంగా దాన్ని మనం ఇంగ్లీష్లో రాయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అండి. అయితే ఇది ఒక చిన్న కథ, మీకు తెలిసే ఉంటుంది. ఐక్యమత్యమే మహాబలం అనేటువంటిది మీ చిన్నప్పుడు ఆల్రెడీ వినే ఉంటారు. కాబట్టి మీకు రాసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందని ఫెమిలియర్ టాపిక్ అయితే తీసుకోవడం జరుగుతుంది రెగ్యులర్గా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చూస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు చూసారంటే ఒకప్పుడు ఒక తండ్రికి 3 కొడుకులు లేదా కుమారులు ఉండేవారు అని చెప్పాలి. అంటే ఇప్పుడు చూసారా ఇక్కడ ఒకప్పుడు అంటే ఏంటి? వన్స్ అపాన్ ఏ టైం. కానీ సో ఒకానొకప్పుడు అంటే వన్స్ అపాన్ ఏ టైం. ఒకప్పుడు అంటే వన్స్ అని యూజ్ చేసుకుంటే సరిపోతుంది, అంతేనా? సో వన్స్ అని చెప్పి ఇక్కడ కామా యూజ్ చేయాలి. ఒక తండ్రికి 3 కొడుకులు ఉండేవారు అని చెప్పాలి. ఒక తండ్రికి అంటే ఏ ఫాదర్ టెన్స్లో కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళు అన్నారు కాబట్టి హ్యాడ్ అనేది యూజ్ చేయాలి. వన్స్ ఏ ఫాదర్ హ్యాడ్ 3 sons అని చెప్పి యూజ్ చేయాలి, ఫుల్ స్టాప్. వన్స్ ఏ ఫాదర్ హ్యాడ్ 3 sons, ఒకప్పుడు ఒక తండ్రికి 3 కొడుకులు ఉండేవారు. ఇక్కడ చూసారా, వాళ్ళు అంటే ఏంటి? దే. నిరంతరం గొడవ పడేవారు అని చెప్పి యూజ్ చేస్తున్నాం. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కదండి. సో పాస్ట్ టెన్స్లో ఉన్నట్లయితే సబ్జెక్ట్ వచ్చింది, నెక్స్ట్ వెబ్ టు రావాలి, ఆబ్జెక్ట్ రావాలి, అంతే కదండి. సో దీన్ని ఎలా రాయాలి? సో ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు అన్నప్పుడు దే కానీ ఇక్కడ లేదంటే హూ అని కానీ యూజ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ దే అనేది యూజ్ చేస్తున్నాను. కంటిన్యూస్గా, అంతే కదండి. నిరంతరం అంటే కంటిన్యూస్లీ లేదంటే కాన్స్టెంట్లీ అని యూజ్ చేద్దాం, బాగుంటుంది వర్డ్. ఓకే, దే కాన్స్టెంట్లీ గొడవ పడ్డాన్ని ఏమంటారు? క్వారల్. ఓకేనా, వెబ్ టు క్వారల్డ్, అంతేనా? ఓకే, దే కాన్స్టెంట్లీ క్వారల్డ్ ఇలా యూజ్ చేయాలన్నమాట. అయితే నెక్స్ట్ చూసారా, అతను ప్రతి ఒక్క కొడుక్కి ఒక కర్ర ఇచ్చి వాటిని విరచమని చెప్పాడు. అతను అంటే ఎవరండి? ఇక్కడ ఆ పెద్ద ఆయన కదండి, వాళ్ళ ఫాదర్ కదా, హీ. ఓకే, ఇవ్వడాన్ని ఏమంటారు? గివ్. అదే పాస్ట్ టెన్స్లో కాబట్టి గేవ్ అని యూజ్ చేయాలి. హీ గేవ్. ఏమిచ్చారు? ఏ స్టిక్. ఇచ్చి వాళ్ళని వించమని అడిగాడు, అంతే కదండి. అండ్ అడగడాన్ని ఏమంటారు? ఆస్క్. ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి ఆస్క్డ్. asked them to break it అని యూజ్ చేయాలి. ఒక్కొక్క స్టిక్ ఇచ్చి దాన్ని ఇంచమని చెప్పి ఇచ్చాడు. చూసారా, మళ్ళీ బాగా వినండి. హీ గేవ్ ఎ స్టిక్ అండ్ ఆస్క్డ్ దెమ్ టు బ్రేక్ ఇట్. వాళ్ళకు ఒక స్టిక్ ఇచ్చి దాన్ని వించమని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది అని చెప్పి ఇక్కడ అంటున్నాం, అంతేనా? ఇక్కడ చూడండి, అయితే అంటే ఏంటి ఇక్కడ? బట్. అయితే వారు వాటిని సులభంగా ఇంచేశారు అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? వాళ్ళు అంటే దే. బ్రేక్ కదండి, బ్రేక్కి వెబ్ టు ఏంటి? బ్రోక్. బ్రోకెన్ కదా, సో బ్రోక్. దే బ్రోక్ దెమ్ ఈజీలీ. దే బ్రోక్ దెమ్ ఈజీలీ ఇలా రాయాలన్నమాట, సులభంగా ఇంచేశారు. ఆ తర్వాత అంటే మనం చాలా యూజ్ చేయొచ్చు. లేటర్, ఆఫ్టర్ దట్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ అని నేను యూజ్ చేస్తాను. ఆఫ్టర్ దట్ కొన్ని కర్రలను మళ్ళీ కట్టి మళ్ళీ సవాలు విసిరాడు అని చెప్పి ఇక్కడ మనం రాయాల్సి వస్తుంది, అంతే కదండి. హీ కట్టడాన్ని ఏమంటారు? టై అంటారు కదా, వెబ్ టు టైడ్. టైడ్ ద స్టిక్స్. ఇలా కలిపి కట్టడాన్ని టుగెదర్ అంటే కలిసి, లేదా ఇక్కడ కలిపి అని మీనింగ్లో రావచ్చు. ఆఫ్టర్ దాట్ హీ టైడ్ ద స్టిక్స్ టుగెదర్. ఈ విధంగా మనం రాయాల్సి వస్తుందండి. ఆ తర్వాత ఏం చేశాడు? ఛాలెంజ్ విసిరాడు, అంతే కదా. అండ్ ఛాలెంజ్డ్ దెమ్ అగైన్. మళ్ళీ
వీటిలన్నిటిని కట్టి ఛాలెంజ్ విసిరాడు. ఆఫ్టర్ దాట్ ఆ తర్వాత హీ టైడ్ ద స్టిక్స్, అతను స్టిక్స్ అన్నిటినీ కట్టి టుగెదర్ బాగా కలిపి కట్టి అండ్ ఛాలెంజ్డ్ దెమ్ అగైన్, వాళ్ళకి మళ్ళీ ఛాలెంజ్ అనేది విసిరాడు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి. ఆ తర్వాత చూడండి, ఈసారి కట్టెలను విరచలేకపోయారు అని చెప్పి మనం ఇక్కడ రాయాలి. ఈసారి అంటే దిస్ టైం కానీ అలా యూస్ చేయొచ్చు. ఓకేనా. దిస్ టైం వాళ్ళు అంటే దే కదండి, దే. విరచలేకపోయారు అంటే వాళ్ళ సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తుంది కాబట్టి కెన్ అనేది యూస్ చేస్తారు. ఇది పాస్ట్లో ఉంది కాబట్టి కుడ్ అనేది యూస్ చేయాలి. కుడ్, విరచలేకపోయారు కాబట్టి కుడెంట్ లేదా కుడ్ నాట్. ఓకే. దిస్ టైమ్ దే కుడ్ నాట్ లేదా దే కుడెంట్ బ్రేక్. ఇక్కడ వెబ్ 2 రాకూడదండి, కుడ్ వస్తే కనుక ఇక్కడ వెబ్ 1 రావాలి, గుర్తుపెట్టుకోండి. దిస్ టైమ్ దే కుడ్ నాట్ బ్రేక్ దోస్ స్టిక్స్. ఓకేనా అండి. దోస్ స్టిక్స్ ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చండి. అయితే ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ అని ఇక్కడ ఇచ్చినాం కదా. సో వాట్ ఈస్ ద మోరల్ ఇక్కడ రాసుకోవాలి. ఎప్పుడైనా ఒక స్టోరీ రాసినప్పుడు చివరిగా ఇట్లా మోరల్ రాయాలి. సో మోరల్ ఏంటి? యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్. ఓకేనా. చాలా ఈజీగా ఉంది కదండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒకానొకప్పుడు, వన్స్, ఒకప్పుడు, వన్స్, ఒక తండ్రికి, ఏ ఫాదర్ హ్యాడ్, ముగ్గురు కుమారులు ఉండేవారు. ఏ ఫాదర్ హ్యాడ్ 3 sons. వారు నిరంతరం గొడవ పడేవారు. దే కాన్స్టెంట్లీ క్వారల్డ్. ఓకే. అతను ప్రతి ఒక్క కొడుక్కి ఒక కర్ర ఇచ్చి వాటిని విరచమని చెప్పారు. హీ గేవ్ ఏ స్టిక్ అండ్ ఆస్క్డ్ దెమ్ టు బ్రేక్ ఇట్. అయితే వారు వాటిని సులభంగా విరిచేశారు. బట్ దే బ్రోక్ దెమ్ ఈజీలీ. ఆ తరువాత అంటే ఆఫ్టర్ దాట్ కొన్ని కర్రలను ఇచ్చి మళ్ళీ సవాలు విసిరాడు. హీ టైడ్ ద స్టిక్స్ టుగెదర్ అండ్ ఛాలెంజ్డ్ అగైన్. ఈసారి కట్టెల్ని విరచలేకపోయారు అని చెప్పి రాయాలి అనుకున్నప్పుడు ఎలా వస్తుంది? దిస్ టైమ్ దే కుడ్ నాట్ బ్రేక్ దోస్ స్టిక్స్. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్ అండి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు ఇలా వీడియోస్ కనుక చూస్తూ కనుక నేర్చుకున్నట్లయితే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ చక్కగా వచ్చేస్తుందండి. అసలు మీరు ఎటువంటి గ్రామర్ని సపరేట్గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీకు తెలుసా లేదో, మీరు 100 గ్రామర్ పాటలు నేర్చుకున్నా ఓకే, కరెక్ట్గా కొన్నిసార్లు సెంటెన్స్ ఫార్మేషన్ రాదండి. ఇలా మీరు చూస్తూ ఇలా నేర్చుకున్నట్లయితే తెలియకుండానే మీకు ఈజీగా వచ్చేస్తుందండి. ఓకే. So friends, thank you so much for watching this video. If you watch this first time, you please subscribe this channel and share to your friends and family members. This is really very, very, very important for each and everyone to enhance your communication skills, LSRW, listening, speaking, reading and writing. Thank you. Bye-bye.